సమాజంలో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. కానీ దీంట్లో హృదయం కోల్పోతున్నాం, మనసు కోల్పోతున్నామంటూ కొంతమంది ఔత్సాహిక కళాకారులనాలా లేకపోతే సుదీర్ఘ అనుభవాలతో పండిన వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి ఒక రిథం. డ్రమ్ముల మోతను సంగీతం అంటున్నారు. పీలిక బట్టలను వస్త్రధారణ అంటున్నారు. భౌతికాకర్షణని ప్రేమని పిలుస్తున్నారు. సహజీవనాన్ని సంసారం అంటున్నారు. గ్రాఫిక్ గిమ్మిక్కుల్ని సినిమా అంటున్నారు. డూపుల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు. పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యం అంటున్నారు. అధికార ఆరాటాన్ని రాజకీయం అంటున్నారు. ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు. దారి తప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు. భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు. కోరిన కోరికలు తీరిస్తేనే దేవుడు అంటున్నారు. ఆస్తి ఉంటేనే గొప్పోడు అంటున్నారు. మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు. కట్టం తెస్తేనే భార్య అంటున్నారు. సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు. కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు. నిజాయితీగా ఉంటే అసమర్థుడు అంటున్నారు. సక్రమంగా ఉంటే అమాయకుడు అంటున్నారు. అసత్యాలు మాట్లాడితే బతక నేర్చిన వాడు అంటున్నారు. నిజం పలికితే నీకెందుకు పోవాయి అంటున్నారు. న్యాయబద్ధంగా ఉంటే ఎలా బతుకుతాడో అంటున్నారు. మాయ కమ్మిన జీవితాన్ని శాశ్వతం అనుకుంటున్నారు. మరణమనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పాత అర్థం చెరిగిపోయి ప్రయోజనాలకు అండగా సరికొత్త పరమార్థం ఆవిర్భవిస్తోంది. స్వార్థ కాంక్షలకు అనుగుణంగా విపరీతార్థం ఆవిష్కృతమవుతుంది. ఇదే గ్లోబలైజేషన్ మహిమంటే. టెక్నాలజీ పెరిగింది, సౌకర్యం పెరిగింది, విలాసం పెరిగింది, విజ్ఞానం పెరిగింది, కాలుష్యం పెరిగింది, ఖర్చు పెరిగింది, కల్తీ పెరిగింది, రసాయన బంధం పెరిగింది, అన్నీ పెరిగినాయి. కానీ పెరుగుట విరుగుడు కొరకే అన్నట్టు మన ఆయుష్ ప్రమాణం మాత్రం 50% పైగా తగ్గింది. రోగం తెలియని చికిత్సలు, శవాలకు రక్త పరీక్షలు, విద్య పెద్ద వ్యాపారం, వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం, దహించనున్న గ్లోబల్ వార్మింగ్, భావితరాలకు వార్నింగ్. అయినా బాధ్యత లేనట్టు ఏమీ తెలియనట్టు నటించే మనిషికి శుభాకాంక్షలు అని చెప్తున్నారు.